This video is for educational and informational purposes only. Please do your own research before applying. మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న నేషనల్ హైవేస్ డిపార్ట్మెంట్ అంటే రోడ్డు రవాణా సంస్థలో మేనేజర్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ని రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి ₹1,00,000 వరకు జీతం అయితే ఇస్తారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఇదే వీడియోలో చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు కరెంట్ ఆఫీసులో పనిచేసే ఎగ్జిక్యూటివ్ లెవెల్ ఉద్యోగాల కోసం కూడా అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వీటికి సెలెక్ట్ అయితే కూడా అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి ₹1,00,000 వరకు జీతం పొందొచ్చు. దీనికి ఈ జాబ్స్కి కానీ ఇంతకుముందు జాబ్స్కి కానీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. ఎలాంటి ఎగ్జామ్ లేకుండా సెలెక్షన్ చేస్తున్నారు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి దీనికి సంబంధించి డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఖచ్చితంగా ఒకసారి ఈ వీడియో కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ NHAI వాళ్ళైతే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు రకరకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు 2025 నోటిఫికేషన్ ప్రకారం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఈ డాటా మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.nhai.gov.in వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. అదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ వచ్చేసి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళైతే ఇది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ కింద పనిచేస్తుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు జాబ్ లొకేషన్ అయితే అక్రాస్ ద ఇండియా ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా మీరు పోస్టింగ్ పొందొచ్చు. అండ్ మీకు ఆన్లైన్ మోడ్లోనే అప్లికేషన్ చేసుకోవాలని నేను ఇదే వీడియోలో చెప్తాను కాబట్టి ఎండ్ వరకు చూడండి. సో శాలరీ చూడండి, మీకు బేసిక్ పేనే మన సెంట్రల్ గవర్నమెంట్ 7th CPC ప్రకారం మీకు చాలా లెవెల్ అంటే మీకు చాలా రకాల పోస్టులు ఉన్నాయి. వాటికి CPC వేరీ అవుతూ ఉంటుంది. మినిమం 25,500 నుంచి 56,100 బేసిక్ పేలే ఉంటుంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అడిషనల్గా అన్ని అలవెన్సెస్ కలుపుకొని 1,00,000 వరకు శాలరీ పొందొచ్చు. మీకు ఎందుకంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ మీకు టీఏలు అవన్నీ చాలా డిఫరెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే మీరు 1,00,000 వరకు శాలరీ అయితే పొందొచ్చు. నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ అయితే డివైడ్ చేశారు. టోటల్ 84 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పాను కదా. ఇందులో డిప్యూటీ మేనేజర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్ దాంట్లోనేమో 9, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ దాంట్లో 1, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ దాంట్లో 1, అకౌంటెంట్ దాంట్లో 42, స్టెనోగ్రాఫర్ దాంట్లో 31. ఇలా టోటల్ 84 వేకెన్సీస్ కోసం ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి, మీకు క్వాలిఫికేషన్ క్లియర్గా చెప్తున్నాను. డిప్యూటీ మేనేజర్ ఇన్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వేకెన్సీస్కి అయితే MBA ఇన్ రిలవెంట్ ఫీల్డ్ చేసి ఉండాలి. నెక్స్ట్ వీటికి ఈ తర్వాత లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ చేసి ఉండాలి. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ ఉద్యోగాలకైతే PG ఇన్ ఇంగ్లీష్ లేదా హిందీ చేసి ఉండాలి. తర్వాత అకౌంటెంట్ ఉద్యోగాలకైతే గ్రాడ్యుయేషన్ విత్ CA కానీ CMA చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఈ స్టార్టింగ్ 4 వేకెన్సీస్కి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 30 years ఏజ్ ఉండాలి. తర్వాత స్టెనోగ్రాఫర్ వేకెన్సీ అయితే మీరు ఏ డిగ్రీ చేసినా సరిపోతుంది. కాకపోతే మీకు టైపింగ్లో స్టెనోలో నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. వీటికి మాత్రం మినిమం 18 నుంచి మ్యాక్సిమం 28 years ఏజ్ ఉంటుంది. అలాగే మీకు సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం SC ST వాళ్ళకు ఒక 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 5 years యాడ్ చేసుకోండి. అదే OBC వాళ్ళకైతేనేమో 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. 3 years యాడ్ చేసుకోండి. ఇక్కడ 30కి 3 years యాడ్ చేసుకోండి. 28కి 3 years. SC ST వాళ్ళైతే ఇక్కడ 30కి 5 years, ఇలా 28కి 5 years, ఇలా కేటగిరీని బట్టి ఏజ్లో మీకు రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అప్లై చేసుకున్న వాళ్ళకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మ్యాక్సిమం MCQ టైప్లోనే రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత కొన్ని పోస్టులని బట్టి స్కిల్ టెస్ట్ ఉంటుంది. లైక్ మీకు టైపింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్, అలా కొన్ని పోస్టులను బట్టి స్కిల్ టెస్ట్, దాని తర్వాత DV డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్గా మెడికల్ టెస్ట్ ద్వారా మెరిట్ లిస్ట్ తీసి సెలక్షన్ అయితే చేస్తారు.
నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి. మీకు ఈ జనరల్ నాలెడ్జ్ నుంచి, హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి, రీజనింగ్ ఎబిలిటీ నుంచి, సబ్జెక్ట్ స్పెసిఫిక్ అంటే స్పెసిఫిక్ సబ్జెక్ట్ నుంచి ప్రతి టాపిక్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, 100 క్వశ్చన్స్ 100 మార్క్స్, 2 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది. మీకు 120 మినిట్స్ ఇస్తారు. సో ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. మీకు నోటిఫికేషన్ అయితే 30th అక్టోబర్ 2025 రోజు రిలీజ్ అయింది. అప్లికేషన్ కూడా 30th అక్టోబర్ 2025 అంటే ఈ రోజే రిలీజ్ అయింది. నేను ఈ రోజే వీడియో చేస్తున్నాను కాబట్టి నేను ఎప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్స్ అన్ని ఇస్తుంటాను కాబట్టి మన ఛానల్లో ఖచ్చితంగా వీడియోస్ని మాత్రం లైక్ చేసి ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు అప్డేట్ అయితే వస్తూనే ఉంటుంది. సో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 15th డిసెంబర్ వరకు ఉంటుంది. సో ఆ డేట్ వరకు వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సో అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, కానీ మిగతా వాళ్ళ దాంట్లో మేల్స్కి పర్టికులర్గా 500 రూపీస్ ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఫీ కూడా మీరు బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకునేటప్పుడే పే చేయాలి. సో అది కూడా ఈ NHAI వాళ్ళే అఫీషియల్గా ఛార్జ్ చేస్తున్న అప్లికేషన్ ఫీ కాబట్టి వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ అయితే ఫీ అయితే పే చేయాలి. సో అప్లికేషన్ ప్రాసెస్ చూడండి, నేను చెప్తాను. ఫస్ట్ ఎలా చేసుకోవాలో చెప్తాను, దాని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ అయిన www.nhai.gov.inకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. అదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో రిక్రూట్మెంట్ సెక్షన్కి వెళ్ళాలి. మీకు డైరెక్ట్ లింక్ ఇస్తాను, అప్లై లింక్ డైరెక్ట్ క్లిక్ చేసుకోవచ్చు. సో ఒకసారి నోటిఫికేషన్ మొత్తం చూసుకున్నాక అప్లికేషన్ ఫామ్ మొత్తం కేర్ఫుల్గా ఫిల్ చేయాలి. తర్వాత మన డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఉన్నాయనుకో, ఫోటో కానీ సిగ్నేచర్ అవి కూడా అప్లోడ్ చేయాలి. తర్వాత ఫీ అప్లికబుల్ ఉన్న వాళ్ళు అంటే కేటగిరీని బట్టి ఫీ పే చేయాలి. ఉన్న వాళ్ళు పే చేయాలి, లేని వాళ్ళు అవసరం లేదు. తర్వాత సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి అప్లికేషన్ ఫామ్. ఎందుకంటే మీకు ఫర్దర్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కానీ ఫర్దర్ సెలెక్షన్ అప్పుడు ఆ అప్లికేషన్ ఫామ్ అనేది యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే సో ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి. ఇందులో కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ మీరు కావాలనుకుంటే మీ అప్లికేషన్ PDF ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. అదే PDFని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ లింక్లో కూడా ఇస్తాను, అక్కడ నుంచైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై చేసుకోవడానికి మాత్రం మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందనుకో, డైరెక్ట్ ఆల్రెడీ రిజిస్టర్డ్ టు లాగిన్ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేయండి. లేదా అకౌంట్ లేదనుకో, టు రిజిస్టర్ క్లిక్ హియర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. మీ డీటెయిల్స్ ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారు, పోస్ట్ కోడ్ ఏంది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తూ రిజిస్టర్ చేసుకున్నాక మళ్ళీ లాగిన్ దగ్గరికి రావాలి. లాగిన్ దగ్గరికి వచ్చేసి మీరు క్రియేట్ చేసుకున్న యూజర్ ID పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ ఇచ్చిన క్యాప్షన్ ఇక్కడ ఇచ్చేసి లాగిన్ మీద క్లిక్ చేశారనుకో మీకు లాగిన్ అయిపోతుంది. సో అక్కడ అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేశాక వాళ్ళ డాక్యుమెంట్స్ అడిగితే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. కేటగిరీని బట్టి ఫీ వస్తుంది. ఆ ఫీ ప్రకారం మీరు ఫీ కూడా పే చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామినేషన్ డేట్స్ అప్డేట్ చేస్తారు. మ్యాక్సిమం మన ఓన్ స్టేట్స్లోనే కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ డేట్స్ అప్డేట్ చేసి మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి పోస్ట్లను బట్టి స్కిల్ టెస్ట్ అవన్నీ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ కింద పనిచేస్తున్న నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళైతే రకరకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ని రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఒకవేళ నేను చెప్పిన క్వాలిఫికేషన్ అంటే గ్రాడ్యుయేషన్ కానీ ఇవన్నీ క్వాలిఫికేషన్ వీడియో చూసిన వాళ్ళకి లేకపోయినా సరే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఈ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే తక్కువ పోస్టులు ఉన్నా కూడా స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్ మ్యాక్సిమం తక్కువ ఉంటుంది కాబట్టి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. సో మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి, ఆల్ ఓవర్ ఇండియా మాకు ఎక్కడైనా సరే మన ఓన్ స్టేట్లో కూడా పోస్టింగ్ అయితే పొందొచ్చు కాబట్టి మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.